చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశంను బట్టి ముందుగా దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా సంఘ కాపురి గారైనటువంటి పోస్కో రాజు గారికి, ఆశ్రమ గారికి, ఇక్కడ చేరినటువంటి సంఘ విశ్వాసులకు, పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చదవబడినటువంటి వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కనుక మనం చూస్తే కనుక సంపూర్ణత. ఏంటండి? సంపూర్ణత. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చాలాసార్లు ఈ యొక్క వాక్యమును మనం ధ్యానించి ఉన్నాము. ఈ వాక్యమును మనము కనుక చూసినట్లయితే కనుక 7 మాటలలో 4వ మాటగా ఈ మాటను మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ మాటలో కనుక మనం చూసినట్లయితే కనుక రాయబడుతున్నటువంటి వాక్యములో మనం ధ్యానించినట్లయితే కనుక 45వ వచనం నుంచి కనుక మనం చూసినప్పుడు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడని, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకులో ముంచి రెల్లను తగిలించి ఆయనకు త్రాగనిచ్చిరి. మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటలలో మనం చూస్తే తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తును చేయి విడిచినట్లు మనం చూస్తున్నాం. ప్రియ సంగమా ఈరోజు ఇవ్వబడినటువంటి సంపూర్ణతలో ప్రభు అయినటువంటి క్రీస్తు చేయి విరవబడడానికి ఆ సంపూర్ణతకు కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే కనుక ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు కనుక మనం చూసినట్లయితే కనుక యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు కనుక మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా రాయబడుతుంది. గుడ్డివారు కన్నులు తెరిచుటకును, బంధింపబడిన వారును చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును యెహోవానగు నేను నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించుచున్నాను. నిజంగా మనం ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి సంపూర్ణత కలగాలి అని అంటే కనుక దేవుని యొక్క అభిష్టం ఏమిటి అని అంటే కనుక ప్రతి ఒక్క మనిషిని కూడా పాప సంబంధమైనటువంటి జీవితం నుండి విడుదల కలగజేసి మనిషి జీవితానికి సంపూర్ణత కలగజేయాలి. దేవుని యొక్క అభిష్టం అదే. మనము చూస్తే దేవుడి యొక్క ఆలోచనలు కనుక మనం గమనించినట్లయితే కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక తన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జీవాత్మ వేరొక చోటుకి వెళ్ళిపోకుండా మరలా ఎవరి దగ్గరికి రావాలండి? దేవుని దగ్గరికే రావాలి. ఆ దేవుని దగ్గరికి వచ్చేటువంటి ఆ యొక్క ఆత్మ ఏం చేయబడాలి అంటే కనుక సంపూర్ణతను ఏం చేసుకోవాలండి? పొందుకోవాలి. అందుకే క్షయమైనది విత్తబడినప్పుడు అక్షయమైనదిగా లేపబడాలి. అక్షయమైనది అనగా సంపూర్ణమైనది అనేదిగా మనకు ఈ లోకంలో కనబడుతుంది. ఆ అక్షయతను సంపాదించుకోవాలంటే కనుక ఈ లోకానికి ఎవరు రావాలి అంటే కనుక ఈ లోకములో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి జీవితం నుండి విడుదల చేయగలిగేటువంటి ఒక వ్యక్తి ఈ లోకానికి రావాలి. ఆ లోకానికి ఆ వ్యక్తిని పంపిస్తున్నట్లే సంగమా. మనం ఆలోచన చేసినట్లయితే కనుక గుడ్డివారు కన్నులు తెరవడానికి ఈరోజు మనము ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితంలో కనబడినప్పుడు కనుక మనం చూస్తే పాపం అనేటువంటి గుడ్డితనం మనకుంది. ఆ పాపం అనేటువంటి గుడ్డితనం ఉండడం బట్టి మనం ఏం చూడలేకపోతున్నామంటే కనుక చూడలేకపోతున్నామండి? రక్షణ చూడలేకపోతున్నాం. మనం ఎక్కడ జీవిస్తున్నాము అంటే కనుక ఇంకనూ పాపములోనే జీవిస్తున్నాం. ఎందుకంటే కనుక మన దగ్గర రక్షణ ఉంది,
రక్షణ అనుభవాన్ని అనుభవిస్తున్నాం, కానీ మనం ఏం చూడలేకపోతున్నాము అంటే కనుక పాపాన్ని చూడలేకపోతున్నాం. నిజంగా దేవుని యొక్క రక్షణ ఎక్కడుంది అని మాట్లాడుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక ఒక మనిషిని రక్షించాలి అని చెప్పి దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఈ లోకములో మనకు ఇచ్చి మనిషిని నీతిమంతునిగా ఎంచబడాలి, నీతిమంతునిగా చేర్చాలి అని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇస్తే, ఆ రక్షణ మన దగ్గర ఉన్నా కూడా ఆ రక్షణను ఆధారము చేసుకునే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే కనుక పాపము చేస్తున్నాం. మనము సంపూర్ణత పొందుకోకుండా మనం ఎలా ఉన్నామంటే కనుక అసంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. కాబట్టి అటువంటి రక్షణను చూడలేకుండా, అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా చూడలేనటువంటి అజ్ఞానంలో మనం పడిపోయాం. కాబట్టి అటువంటి గుడ్డితనం నుండి మనలను విడుదల కలగ చేయడానికి, అందుకే అన్నాడు గుడ్డి వారు కళ్ళు తెరచేయడానికి. అది ఆత్మీయ సంబంధమైన, శారీరక సంబంధమైనటువంటి గుడ్డితనమైన, అంటే ఈ లోకంలో చూడలేనటువంటి గుడ్డితనమైన ఉండొచ్చు, కడు నుండి దేవుని యొక్క రక్షణను చూడలేనటువంటి గుడ్డితనమైన ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాటి నుండి మన కళ్ళు తెరవబడడానికి, లేకపోతే బంధింపబడిన వారిని, ఎక్కడండి బంధింపబడి, ఏ బంధము అంటే కనుక పాప సంబంధమైనటువంటి బంధకములతో బంధింపబడినటువంటి మనం ఆ బంధకములతో బంధింపబడి చెరసాలలో పడవేయబడుతున్నాం. నిజంగా చెరసాల అంటే కనుక అపవాది ఏర్పాటు చేసినటువంటి ఒక బందీ గృహము. ఆ బందీ గృహము ఏమిటి అంటే కనుక నరకమై ఉంది. ఆ నరకములో నీవు నేను మనమందరము పడిపోతే బంధింపబడేటువంటి బంధించేటువంటి వ్యక్తులుగా, అంటే నేరాపమైనటువంటి నేరమును అనుభవించేటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో కనబడుతున్నాము. దీనివల్ల కనబడుతున్నామంటే పాపము వల్లనే. ఈ లోకంలో పాపము ఎలా ఉంటుందంటే కనుక పాపము తేట తెల్లగా ఈ లోకంలో కనబడినంత వరకు కూడా మనం ఎలా ఉంటామంటే కనుక చాలా గొప్పగా ఉంటాం, గొప్ప వ్యక్తులుగా కనబడతాం. కానీ ఎప్పుడైతే పాపము తేట తెల్లగా కనబడుతుందో, మనల్ని పాపిగా ఎప్పుడైతే నిలబడుతుందో, అప్పుడు మనం ఎవరు అంటే కనుక పాపము వల్ల వచ్చేటువంటి ఆ శిక్షకు పాత్రులమై ఉన్నాము, అంటే దోషులుగా ఉన్నాము అనే విషయాన్ని గమనించుకోవాలి. అంటే మనం ఎక్కడున్నామంటే కనుక అసంపూర్ణమైనటువంటి జీవితంలో ఉన్నాము, సంపూర్ణమైనటువంటి జీవితం మనకు లేదు. మనం చూస్తే కనుక చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చడం. చీకటి అనగా పాపమే. చీకటి అనగా ఏంటండి? పాపమే. ఆ చీకటి ఏం చేస్తుంది అంటే కనుక వెలుగు ఎద్దుకు తీసుకురాదు, వెలుగులో నుంచోనివ్వదు, వెలుగులో నడవనివ్వదు. అంటే దేవుని యొక్క వాక్యానికి అనువైనటువంటి జీవితాన్ని కలిగేటువంటిదిగా ఈ లోకంలో ఉండదు. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు దేవా నా చేయి నువ్వు ఎలా విధిస్తున్నావు అంటే అర్థం ఏమిటంటే కనుక దేవుని యొక్క అభిష్టం నెరవేర్చబడాలి అంటే కనుక ఒక మనిషి కొరకు చనిపోవాలి, తప్పదు. ఒక మనిషి. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారము దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక మనుషులను సంపూర్ణం చేయడానికి ఏటేటా బలి పశువులు తీసుకురామంటున్నాడు. ఏటేటా ఏం చేయమంటాడండి? చూడండి, అతి పరిశుద్ధ దినం ఉంటుందంట. ఆ అతి పరిశుద్ధ దినానికి, ఆ విశ్రాంతి దినానికి ఏటేటా బలిని తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే పాప పరిహారాత్మ బలిని తీసుకురావాలి. ఆ పాప పరిహారాత్మ బలి ఏమిటి అంటే కనుక 2 మేకలను తీసుకురావాలి. ఎన్ని మేకలు తీసుకురావాలండి? 2 మేకలు. ఈ 2 మేకలను తీసుకొచ్చినప్పుడు ఒక మేక మీద దేవుని పేరిట చీటీ పడాలి, ఒక మేక మీద విడిచిపెట్టుట అనేటువంటి చీటీ పడాలి. ఏ మేక మీద అయితే దేవుని పేరిట పడుతుందో దాన్ని బలి ఇవ్వాలి. ఏ మేక మీద అయితే విడిచిపెట్టుట అనే పేరు చీటీ పడుతుందో దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి అంటే కనుక మన పాప భారమంతా దాని యొక్క తల మీద మోపి ఆ యొక్క గొర్రెను లేకపోతే ఆ యొక్క మేకను ఏం చేయాలంటే అరణ్యంలోనికి వదిలిపెట్టాలి. అంటే మన పాప భారంలో మోసుకుపోయేటువంటి గొర్రె పిల్లగా లేకపోతే మేక పిల్లగా దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడే నీకేం కలుగుతుంది అంటే కనుక పాప క్షమాపణ, పాప పరిహారార్థం జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అది ధర్మశాస్త్ర గ్రంథం చెప్తుంటే మరి అది ఈ లోకంలో నెరవేర్చబడిందా అంటే మరలా మనం పాపం చేస్తే మరలా ఇంకో ఏట ఏం చేయబడాలి? మరలా తీసుకురావాలి. అంటే ఏటేటా పాప పరిహారార్థం పని చేసుకుంటూనే పోతున్నాం తప్ప నిజమైన సంపూర్ణమైన రక్షణ మనం పొందుకుంటలేదు.
మరి ఈ సంపూర్ణమైన రక్షణ చేయబడాలి అంటే కనుక మనిషి పాపములకు ఏ రక్తము చిందింపబడాలంటే కనుక ఒక మనిషి రక్తమే చిందింపబడాలి. ఆ రక్తము చిందింపబడడానికి ఈ రోజు తన కుమారుని పంపిస్తున్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు ఇక్కడ, యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఏ విషయంలో అంటే నీతి విషయంలో నిన్ను పిలిచాడు. ఎవరిని పిలుస్తా అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని పిలుస్తున్నాడు. కుమారుని పిలిచి తన చేయి పట్టుకుని వచ్చి ఈ లోకంలో తన చేయిని, ఈ నీతిని స్థాపించడానికి తన చేయిని పట్టుకొచ్చిన తర్వాత ఆ నీతిని స్థాపించడానికి ఈ రోజు తన చేతిని విడిచిపెడుతున్నాడు. ఎందుకంటే కనుక సంపూర్ణమైనటువంటి రక్షణ రావాలి. ఏం రావాలంటే సంపూర్ణ. మనము ఎలా ఉండాలి అంటే కనుక ఈ లోకంలో ఆ యొక్క మాటను ఆయన పలుకుతున్నప్పుడు, ఆ యొక్క నాలుగవ మాటగా ఆ మాటను పలుకుతున్నప్పుడు, నా దేవా నా దేవా ఎలా నా చేయి విడిచితివి అనగా అర్థం ఏమిటంటే కనుక ఆయన తండ్రి ఎడల విధేయతను చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడండి? ఎందుకు తండ్రి ఎడల విధేయతను చూపిస్తున్నాడంటే కనుక ఈయన కూడా తండ్రి అభిష్టమేమో కుమారుణ్ణి చేపట్టుకుని నడిపించి మనిషిలో నీతిని స్థాపించడానికి తండ్రి అభిష్టమైతే, ఆ అభిష్టాన్ని నెరవేర్చడానికి ఒక మనిషి నీతిమంతుడిగా ఈ లోకంలో నిలవబడ్డానికి ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే కనుక తండ్రి చేయి విడిస్తే ఆ చేతిని విడిచిపెట్టి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక ఆయన ఏం చేస్తున్నాడండి? విధేయత చూపిస్తున్నాడు. సంగమా, ఆ విధేయత ఎందుకు చూపిస్తున్నాడు? ఆ విధేయత ఎందుకు కలిగి ఉన్నాడు అంటే కనుక మనిషి యొక్క రక్షణ కొరకే. అందుకే అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, 5వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం చూసినట్లయితే కనుక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం చూసినట్లయితే కనుక అక్కడ అంటాడు చూడండి, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమము చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైన. ఎవరికి నిత్య రక్షణ అంటే అందరికీ సంపూర్ణ సిద్ధి కలగ చేయడానికంట. ఎవరికంటండి? ఈయనేమో తండ్రికి విధేయత చూపిస్తే ఈయన ఎడలు ఎవరైతే విధేయత చూపిస్తారో వారందరికీ ఏం కలగజేస్తారండి? నిత్య రక్షణ. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నిత్య రక్షణ పొందుకోవడానికి ఈ లోకంలో మనం పిలువబడ్డాం. ఎవరి ద్వారా పిలువబడ్డామంటే ప్రభువు అయినటువంటి క్రీస్తు ద్వారా పిలువబడ్డాం. అంటే ఇప్పుడు మనకి ఏమి ఇవ్వబడింది అంటే కనుక ఈ సంగమా ఒకసారి ఆలోచన చేద్దాం. మనము సంపూర్ణమైనటువంటి స్వతంత్రాన్ని పొందుకుని ఇక పాపం అనే మరణం మన మీద లేదండి. ఏం లేదండి? ఒకప్పుడు పాపం చేస్తే మరణంలోనికి వెళ్ళిపోవడమే. ఈ రోజు పాపం చేస్తే ఆ పాపము మరణం యొక్క ముళ్ళు విరచబడింది కాబట్టి పాపంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఎక్కడికి వెళ్తామంటే కనుక ఎక్కడికి వెళ్తామండి? నువ్వు రక్షణ పొందుకుంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి క్షమించు అని అడిగితే ఎక్కడికి వెళ్తాం? చూడండి, మనం చూస్తే వేలాడదీయబడినటువంటి సిలువ వేయబడినటువంటి ముగ్గురులో ఎవరున్నారండి? ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు ఎవరున్నారండి? ఆ దొంగలో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ దొంగలో ఒక వ్యక్తి అన్నాడు, దేవా నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ అడుగుతున్నాడు ఆ మాట అంటే కనుక చివరి సమయంలో సిలువలో ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోతాను అనగా ఆయన రక్షించమని అడిగితే ప్రభు అయినటువంటి క్రీస్తు అంటున్నాడు, ఆయనకు సంపూర్ణత కలగడానికి నీవు నాతో కూడా ఉంటావండి, పరదేశంలో ఉంటావు. విసగమా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అంటే ఆ వ్యక్తి పాపములు క్షమించబడ్డాయా క్షమించబడలేదా అంటే క్షమించబడ్డాయి. ఎక్కడ క్షమించబడ్డాడు అంటే కనుక చూడండి, ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతూ తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా కొన్ని క్షణాల్లో నేను చచ్చిపోతాను అని అనుకున్నప్పుడు తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటే అతనికి ఏం కలుగుతుంది అంటే కనుక ఏం కలుగుతుందండి? సంపూర్ణమైనటువంటి నిత్య రక్షణ. ఏం కలిగిందండి? సంపూర్ణ అంటే నువ్వు పాపమును విడిచిపెట్టాలి. దేవుని యొక్క మాటకు విధేయతను చూపగలగాలి. దేవుని యొక్క మాటకి ఏం చూపించాలండి? విధేయతను చూపించాలి. దేవుని మాటకు ఎవరైతే విధేయులు అన్నాడు చూడండి, మనం చూస్తే కనుక తనకు విధేయులైన వారందరికీ. ఎవరికి విధేయులైన వారందరికీ అండి? మరి దేవునికి మనం విధేయత ఏం చెప్పగలం? దేవునికి మనం ఏమి విధేయతను చెప్పగలం? ఒకసారి మనం ఆలోచించేద్దాం. మన విధేయత ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రసంగమా
నేను రక్షణ పొందుకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, బాప్తిసం తీసుకుని రక్షణలో జీవిస్తున్నాను అని అనుకుని ఇంకా స్వార్థపూరితమైన అసూయతో కూడినటువంటి కలహ బుద్ధితో నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఏమంటాడంటే కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటే సంఘంలోనే ప్రేమ కొరవైపోతుంది. ఈరోజు ఏమైపోతుందండి? సంఘంలో ఎలా ప్రేమ కొరవైపోతుందంటే ఒకరితో ఒకరికి సఖ్యత లేనటువంటి తారతమ్యం. ఏంటండి? ఒకరితో ఒకరికి సఖ్యత లేని తరగతి. సంఘములో సంఘముగా పిలువబడేటువంటి విశ్వాస సంఘము ఎలా ఉండాలి అంటే కనుక ప్రేమతో ఐక్యమై ఏకమైనటువంటి సంఘముగా ఉండాలి. కానీ ఆ ప్రేమ ఈ లోపంలో ఏమైపోతుంది అంటే కనుక కరువు అయిపోతున్నటువంటి సంఘం. మరి అటువంటి సంఘంలో ఏముంటుంది అంటే కనుక విధేయత ఉంటుందండి. అటువంటి సంఘంలో విధేయత ఉంటుందా? విధేయత ఉండదు. మరి ప్రభు అయినటువంటి క్రీస్తు అన్నాడు, నీవు ఈ లోకములో రక్షణ పొందుకున్నా దేవుడికి విధేయత అయినటువంటి జీవితాన్ని జీవించకుండా ఇంకా నువ్వు పాప సంబంధమైన జీవితంలో ఉంటే ఏంటి? నిజంగా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మన ఇంట్లో అనేకమైన కష్టాలు కలుగుతుంటాయి. ఆ కష్టాలు కలిగినప్పుడు ఆ కష్టాలను మనం గుర్తించాలి. మనం అనుకుంటాం, చాలా మంది కష్టం వచ్చినప్పుడు ఏమంటాం అంటే చాలా ఈజీగా అంటాం. కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏంటి నాకు ఎంత కష్టాలు పెట్టాడు అనిపిస్తుంది. నాకు నా కొడుకుని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది అంటే కనుక నా కొడుకుకి ఈ 5 వేలులో ఈ మధ్యలో 2 ఏళ్ళు ఉండవు. ఇదంతా కూడా సగం కట్ అయిపోయి ఉంటుంది. ఈ 3 ఏళ్ళు ఉంటుంది. ఆ 3 ఏళ్ళు చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, దేవుడా నాకెందుకు ఇంత అన్యాయం చేసావు అని అనుకునే కంటే నేను చేసిన పాపం నా కొడుకు తగిలిందా అంటే నా కొడుకుని అలా పుట్టించడానికి నా దేవుడు ఏదో నాకు గుర్తు చేస్తున్నాడు. నేను మారాలేమో, ఇంకా నేను ఈ లోకంలో నిత్య రక్షణ పొందుకోవడానికి దేవునికి విధేయత కలిగినటువంటి జీవితము జీవించగలిగేటువంటి స్థితి నాలో కొరవైపోతుందేమో. అంటే నేనేమైపోతున్నానంటే ఇంకా పాప సంబంధమైన జీవితం జీవితం. ప్రతి కుటుంబంలో కూడా ఇటువంటి ఒక సమస్య ఉండాలి. ఆ సమస్యను చూసినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక నీ పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అయ్యో దేవుడా ఈ కష్టాన్ని నాకు ఎందుకు ఇచ్చో, అయ్యో దేవుడా ఈ వ్యాధి నాకు ఎందుకు ఇచ్చో, అయ్యో దేవుడా ఈ శ్రమ నాకు ఎందుకు ఇచ్చో అని బాధపడకూడదు. ఆ బాధకి కారణం ఏమిటి అంటే నా దోషమే, నా పాపమే ఆ బాధకు కారణం అని నువ్వు తలంచుకున్నప్పుడు నువ్వు చేసే పాపం ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు దాన్ని గుర్తించకుండా, నువ్వు దాని వైపు ఆలోచన చేయకుండా, నువ్వు దాన్ని గమనించుకోకుండా దేవుడే నన్ను శిక్షించాడని అనుకుంటే నీ పాపాన్ని నువ్వు గుర్తించవు, నీ పాపాన్ని నువ్వేం చేయవు, విడిచిపెట్టవు. నిజంగా అటువంటి స్వార్థపూరితమైన జీవితం మనలో ఉందేమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యందు విధేయత ఎలా చూపించాలి, దేవునికి విధేయత ఎలా కనుబరచాలి అనే విషయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి రక్షణ. ఆయన తన చేయి విడిచినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క ఆత్మను దేవునికి అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తున్నా అంటే ఆయన చేయవలసినటువంటి పనిని ఈ లోకంలో చేపిస్తున్నాడు. చేసి ఆయన ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఆ రక్షణ ఏం చేయబడుతుందంటే ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క వాక్యమును సంపూర్ణముగా అంగీకరించడానికి తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా ఆదరణకర్తగా ఈ లోకంలో మనకు ఆయన పని ఆయన చేస్తున్నాడు. చూడండి, తండ్రి అభిష్టము ఒకటైతే ఆ అభిష్టాన్ని నెరవేర్చడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పని చేస్తే కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడు కూడా ఇంకొక పని చేస్తున్నాడు. వారి యొక్క పనిని వారు చేస్తూ వారు తండ్రికి విధేయులై ఉన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో రక్షణ పొందుకునేలాగున వారి పని వారు చేస్తున్నప్పుడు వారికి మనం ఎటువంటి విధేయతను చూపించగలగాలి, మన యొక్క స్థితి ఏమిటి? అందుకే ఈరోజు ఆమోసులో రాస్తున్నటువంటి మాట ఏమిటి అంటే కనుక ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము ఆ యొక్క 9-11 వచనాల్లో కనుక మనం చూస్తే కనుక ఆయన అంటున్నాడు, చూడండి, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మచేయదును,
మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. ప్రభు అంటున్నాడు చూడండి, మీరు ఇంకా మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోకుండా మీ పాపాన్ని విడిచిపెట్టకుండా రక్షణలోనే జీవిస్తూ, ఇక్కడ ఇశ్రాయేలు కోసం మాట్లాడుతున్నా అనుకుంటున్నామేమో. అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేలుతో మాట్లాడితే ఈ వాక్యము ఇప్పుడు మాట్లాడితే భవిష్యత్ కాలంలో ఈ రోజు నాతో మాట్లాడుతుంది. ఇదే భవిష్యత్ కాలంలో ఇదే వాక్యము ఇంకొకరితో మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరి యొక్క పాపాన్ని వెతికి చూపించి ఆ వాక్యం ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. ఈ రోజు వాక్యము ఇశ్రాయేలుతో మాట్లాడే వాక్యము కాదు, ఈ రోజు వాక్యము నాతో మాట్లాడుతుంది. అది అనుకోగలిగినప్పుడు నీవు చేసే పాపాన్ని కనుక నువ్వు విడిచిపెట్టకపోతే యెహోవా అంత్య దినమున ఆయన యొక్క శ్రమ దినమున నీవు అనుభవించేటువంటి స్థితి ఏమిటో తెలుసా? ఆయన అంటున్నాడు చూడండి, నీ పండుగ దినములను దుఃఖపరచుదను. ఆయన ఏం చేస్తాడంటే మధ్యాహ్న కాలంలో ఆయన ఏం చేస్తాడంటే సూర్యుని అస్తమింపజేసి పగటి వేళ భూమికి ఏం చేస్తాడండి చీకటిస్తాడంట. దేవుడు తలుచుకోండి. ఎందుకంటే మనం అనుకుంటాం నీవు నేను అనుకుంటే భూమిని ఈ యొక్క సూర్యుని చంద్రుడిని నువ్వు నేనే అనుకుంటే ఏమి చేయలేరు, సైంటిస్టులు కూడా ఏం చేయలేరు. కానీ దేవుని ఒక మాట చాలు. ఎందుకంటే దేవుడి నోటి మాట వలన పలికబడినవి ఇవన్నీ కూడా. సృష్టి కామని పలకగా ఆయన సృష్టి అయింది. సూర్య చంద్రులను ఆయన పలకగా సూర్య చంద్రులు ఏర్పడ్డాయి. సృష్టి యావత్తంతా కూడా ఆయన నోటి మాటతో కలిగింది. అదే నోటి మాటతో ఆయన ఆపితే ఆయన అన్నాడు చూడండి, యెహోషువ కాలంలో ఎవరిని ఆపేశాడండి? సూర్య చంద్రులను ఆపేయలేదా? ఆపేలేదా? దేవుడు ఆపేయగలిగేటువంటి గొప్ప దేవుడు, శక్తిమంతుడైనటువంటి ఆయన అంటాడు, ఈ రోజు నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే నేనేం చేస్తానంటే నీ పండగ దినాలు దుఃఖం చేస్తాను. నీ పండగ దినాలు నేనేం చేస్తానండి? ఆ దుఃఖ దినాలు ఎప్పుడూ మనకు కలగలేదండి. ఎప్పుడైనా నువ్వు చూసావా చూడలేదంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పండగ దినం కూడా దుఃఖ దినం ఉంటుంది. డబ్బు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఇంట్లో కోల్పోయినటువంటి స్థితిలో ఉండొచ్చు. చూడండి, మనం మాట్లాడుకుంటూ పోతే అనేకమైనవి పండగ దినాలు కూడా ఏం చేయబడతాయి అంటే కనుక దుఃఖ దినాలుగా ఉంటాయి. ఒకసారి గమనించుకోవాలి. నీ పాటలు ఎలాగైపోతాయి అంటే కనుక ప్రలాపముగా మార్చబడతాయి. అందరినీ మొలల మీద గోడె బట్ట కట్టుకొని చేయదును, అందరి తలలో బోడి చేసేదను, ఒకడికి కలిగిన ఏకపుత్రపు శోకము వంటి ప్రలాపము. ఎంత ఘోరమంటండి! బట్టే లేనటువంటి స్థితి అంట. ఏంటంటే బట్టలు వేసుకునేటువంటి స్థితి, గోడి బట్ట కట్టుకోగలిగేటువంటి స్థితి. ఆయన అంటాడు ఇంకా అందరికీ తనలో బోడి చేస్తాడంటాడు. ఈ లోకంలో ఏం చేస్తాడండి? ఒకడికి కలుగు ఏకపుత్రపు శోకం అంటే ప్రలాపము. ఏకపుత్ర శోకం అంటే ఒకే ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు చనిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఈ లోకంలో మనం పడుతుంది. చూడండి, మన ఇంట్లో ఎవరన్నా కోల్పోయారు అనుకోండి, ఎవరండి? వయసు అయిపోయిన కోల్పోతేనే మనం తట్టుకోగలమండి. అలాంటిది ఒక కుమారుడండి. ఆ కుమారుడే నీకు ఆధారము, ఆ కుమారుడే నీ ప్రాణము, ఆ కుమారుడే నీకు సర్వస్వము అని నువ్వు అనుకున్న సమయంలో ఆ కుమారుని కూడా తీసేస్తాను అని దేవుడు అంటున్నాడంటే ఆయన దాంట్లో చూడండి, ఏకపుత్రపు శోకము వంటి ప్రలాపం నేను పుట్టింతును, దాని అంచె దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. దాని అంచె దినం ఎలా ఉంటుందండి? ఇవన్నీ ఏంటి అంటే కనుక మనకు కలిగేటువంటి శాపము దేని వల్ల కలుగుతుంది అంటే కనుక దేవుడు ఈ శాపాన్ని ఎందుకు ఇస్తాడంటే కనుక నువ్వు చేసేటువంటి పాపమును బట్టే. నువ్వు పాపం వైపు నడిస్తే ఆ పాపం నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్నే పొందుకుంటాడు. ఆ పాపం నుండి వచ్చేటువంటి శ్రమ ఎలాంటిదో ఆ శ్రమనే పొందుకుంటావు. కాబట్టి ఆ పాపం వైపు వెళ్లకుండా ఆ శ్రమ నుండి ఆ కష్టం నుండి తప్పించుకోగలిగేటువంటి సంపూర్ణమైనటువంటి నిత్య రక్షణ ఎవరు కలగజేస్తున్నారంటే ప్రభు అయినటువంటి క్రీస్తు కలగజేస్తున్నారు. ఎవరి ద్వారా ఎవరు చేస్తున్నారంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన కలగజేస్తున్నారు. ఇంకొక మాట అన్నాడు చూడండి, రాబో దినములందరూ దేశములను నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షేమము కాక యెహోవా మాట వినకపోవడం వల్ల కలుగు. ఏంటంటే క్షేమము అంటే ఏంటండి? కరువు. క్షేమం అంటే క్షేమము అంటే లాభము, అది సంతోషము. క్షేమము అంటే దుఃఖము, అది కరువుగా ఉంటుంది.
ఆ కరువు ఎలా ఉంటుంది అంటే కనుక ఎలా ఉంటుంది అంటండి, అన్నపానములు లేకపోవటం కలిగేటువంటిది కాదంటండి, యెహోవా మాట వినకపోవటం వల్ల. అన్నపానములు పోలేదండి, ఎవరు దేని వల్ల అండి? ఎందుకంటే నీకు ఆహారం కావాలి. చూడండి, అరణ్యంలో ఇశ్రాయేలు నడుస్తాయంటే వారికి వండుకోవడానికి గిన్నెలు లేవు, లేకపోతే తెచ్చుకోవడానికి ఆహారం లేదు. వారికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి మన్నాను పంపించాడు ఆయన. మాంసం కావాలంటే ఆకాశం నుండి పూరీలు పంపించాడు ఆయన. ఆయన ఏది లేకపోయినటువంటి సమయంలో కూడా ఎవరు తినలేనటువంటి గొప్ప ఆహారాన్ని పంచాడు. ఈరోజు యెహోవా మాట వినకపోతే అన్నీ ఉన్నా కూడా తినలేనటువంటి స్థితి. ఈరోజు డబ్బు ఉంటుంది తినడానికి. ఈరోజు గట్టిగా ఇంత గిన్నెడు పలావ్ పెట్టుకుని చికెన్ వేసుకుని తింటే ఏమైపోతామండి? గ్యాస్ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? తిన్న తర్వాత ఆ గ్యాస్ని ఎలా తప్పించుకోవాలని చెప్పి 4-5 మాత్రలు లేకపోతే హీరో ప్యాకెట్లు చింపుకుని గ్లాస్లో కలిపి తాగే పరిస్థితి అయిపోయింది ఈరోజు. ఏంటి అంత కష్టం, అంత బాధ ఏంటి అంటే మనం చేసేది. దేవుడి యొక్క మాట వినకపోతే నీ దగ్గర తినగలిగేటువంటి రుచికరమైనటువంటి ఆహారం ఉన్నా కూడా ఆ ఆహారం కూడా నీకు తినడానికి లేదు. ఈరోజు గట్టిగా తింటే షుగర్ తినలేను. డబ్బు ఉంది, ఏదైనా తినగలిగే, అబ్బా నా దగ్గర డబ్బు ఉన్నాయి, డజన్లు కొనుక్కోగలిగేటువంటి మంచి స్వీట్ కొనుక్కో, కేజీలు స్వీట్ కొనుక్కోగలిగే డబ్బు ఉంది, కానీ కొనుక్కొని తినగలమండి? డబ్బు ఉండదు కానీ అడిగి షుగర్ ఉండదు, అడు కొనుక్కోలేడు, తినలేడు. నిజంగా ఈరోజు పరిస్థితులు ఎలా మారిపోతున్నాయంటే మనం చేసుకున్నటువంటి పాపమును బట్టి, మనం చేసుకున్నటువంటి దోషమును బట్టి. నిజంగా మనం ఆలోచన చేద్దాం, దేనివల్ల ఈ యొక్క శ్రమ కలుగుతుంది అంటే కనుక నీ దగ్గర అన్నీ ఉన్నా కూడా తినలేనటువంటి పరిస్థితి ఏంటంటే దేవుని మాట వినకపోవడం వల్ల. దేనివల్ల అంటే దేవుని యందు విధేయత చూపకపోవడం వల్ల. దేవుని మాట వినకపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని యందు విధేయత అంటే దేవుని యందు ఎవరైతే విధేయతను కలిగి ఉంటారో ఆ విధేయతను కలిగి ఉన్న వారందరికీ కూడా సంపూర్ణ సిద్ధిని కలగ చేయడానికి, ఆ సంపూర్ణ సిద్ధి ద్వారా నిత్య రక్షణ. ఏంటండి? నిత్య రక్షణ. ఆ నిత్య రక్షణ కలగ చేయడానికి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు అంటే కనుక సంపూర్ణతలో స్వతంత్రుడిగా నిలబెడుతున్నాడు. ఏ పాపము నిన్ను నాశనము చేయదు. ఆ నాశనము చేసేటువంటి పాపం అనేటువంటి ముళ్ళుని విరిచేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే కనుక ఈ సంగమా నిన్ను ఒక స్వతంత్రుడిగా ఈ లోకంలో నిలబెడుతున్నాడు. ఎలా నిలబెడుతున్నాడు, ఎలా చేస్తున్నాడు అనే విషయాన్ని కనుక మనం చూస్తే కనుక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో కనుక మనం చూసినట్లయితే కనుక అక్కడ చాలా చక్కని మాట రాయబడుతుంది. చూడండి, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవు అని సంపూర్ణత ఉంది. ఆ సంఘము ఏ సంఘం అండి? ఆ సంఘము పోస్పురాజుగా సంఘమా, సింపాల్స్ లూథరన్ చర్చ్ యొక్క సంఘమా, లేకపోతే ఇంకొక సంఘమా? ఏ సంఘము అంటే శరీరం అనేటువంటి సంఘం. ఏంటంటే శరీరం అనేటువంటి ఈ సంఘానికి సంపూర్ణమైనటువంటి ఏం చేద్దంటే నేను సంపూర్ణత కలగ చేయడానికి దాన్ని ఏం చేద్దాం? పూర్తిగా దాన్ని నింపుతున్నాడు. ఎలా నింపుతున్నాడు అంటే కనుక ఆయన యొక్క నీతితో నింపుతున్నాడు. ఆ నీతిని స్థాపించడానికి దేవుని యొక్క చేతిని పట్టుకుని వచ్చి అదే దేవుని యొక్క చేతిని విడిచిపెట్టినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తాడంటే నీలో సంపూర్ణమైనటువంటి స్థితిని అంటే ఆ స్థితి ఏంటి అంటే కనుక నీతిని స్థాపించడానికి. నీ సంఘములో అనగా నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ నశించిపోవడానికి నీ శరీరముతో నువ్వు చేయవలసినటువంటి ప్రతి ఒక్క క్రియను నువ్వు చేస్తున్నావు. దొంగతనం చేస్తున్నావు. నిజంగా ఈ లోకంలో తాగుబోతులు తాగుతున్నారు మనం. ఈ లోకంలో తాగుడు ద్వారా ఇంకా అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి పనుల ద్వారా ఒకరి మీద ఒక అసూయతో, ఒకరి మీద ఒక ద్వేషంతో, ఒకరి మీద ఒక పగతో కూడా ఈ లోకంలో పగతో కూడా బతికేటువంటి వారు. కాబట్టి అటువంటి స్థితిలో దేన్ని మనం పాడు చేసుకుంటున్నామంటే కనుక ఈ సంఘం అనేటువంటి శరీరం ద్వారా ఆ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మను అనగా దేవుని యొక్క ఆత్మను మనం పాడు చేస్తున్నాము. ఆ ఆత్మను పాడు చేసుకునేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నా అంటే కనుక ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను
పాడు చేసేటువంటి ఆ పాపమును తీసివేసి ఆయన ఏం చేస్తాడంటే కనుక ఆయన యొక్క ఆత్మతో ఆయన ఏం చేస్తాడంటే దాన్ని మరలా నింపుతున్నాడు. ఎలా నింపుతున్నాడు అంటే కనుక సంపూర్ణముగా, అలా అక్కడెక్కడ ముక్కలుగా కాదండి. మరలా ఇంకొకసారి నువ్వు రక్షణ కొరకు పరిగెత్తి సంవత్సరం నీ పాపం కోసం మరలా దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకునేటువంటి కొరత కలిగినటువంటి రక్షణ కాదది. ఒక్కసారి ఆయన బలి పశువుగా వెళ్ళాడు. ఆ తర్వాత మరలా బలి పశువుగా వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా ఒక్కసారి ప్రత్యక్షత గుడారంలోనికి ప్రవేశించడం ద్వారా మనిషికి ఏం కలగజేశారంటే కనుక సంపూర్ణమైనటువంటి నిత్య రక్షణ కలగజేశారు. అందుకే అన్నాడు చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో కనుక మనం చూస్తే, మనమందరము చదవనమ్మా, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఏం చేస్తాడండి? ఎటువంటి సంపూర్ణత కావాలంట? సంపూర్ణమైనటువంటి పురుషులుగా మనం తీర్చబడాలంట. అంటే ఇక్కడ ఆత్మకు లింగభేదం ఉండదండి. మనం అనుకోవచ్చు ఇక్కడ మనం స్త్రీగా పురుషులుగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఆత్మకు అక్కడ లింగభేదం. ఒకసారి కొంతమంది వ్యక్తులు వచ్చారు, చనిపోయిన తర్వాత పెండ్లికి ఏర్పరచబడతారా, అక్కడ ఉంటుందా అని అడుగుతారు. ఆత్మకు ఏముండదు అంటే లింగభేదం ఉండదు, అక్కడ పురుషుడు స్త్రీ అని ఉండదు. ఆత్మ అంటే దేవుని యొక్క కుమారులే. ఆ సంపూర్ణత సంతరించుకునేంత వరకు కూడా, అనగా చూడండి ఎలాగంటే క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు, అంటే క్రీస్తు ఏ సంపూర్ణత అయితే సంపాదించుకున్నాడో దానికి ఎటువంటి సంపూర్ణత కావాలంటే అక్కడ అంటున్నాడు, ఎటువంటి సంపూర్ణత కావాలి? సమానమైన. ఎటువంటిదంటే అంటే యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో పాపము విడిచిపెట్టి దేవుడు తన చేతిని విడిచిపెడుతున్నా కూడా తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి అతను విధేయతను చూపించి ఆ శిలువ మరణాన్ని సహించినటువంటి ఆయన తన యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నటువంటి ఆయన ఎక్కడున్నాడు అంటే కనుక దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే దేవుని కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు. ఆయనకు కలిగినటువంటి సంపూర్ణత ఏమిటి అంటే కనుక దేవుని కుడిపార్శ్వం మీద కూర్చునేటువంటి సంపూర్ణత. ఈ రోజు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, మీరు నా సిలువను ఎత్తుకోండి. ఏమెత్తుకున్నానండి ఆయన? నా సిలువను ఎత్తుకోండి అంటే అర్థం ఏంటంటే కనుక నీ శరీరమును పాపమునకు లోను చేసేటువంటి ప్రతి ఒక్క దుష్క్రియ నుంచి నీ శరీరాన్ని కాపాడుకుంటూ ఏం చేయాలంటే కనుక సమానమైనటువంటి సంపూర్ణత కావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా అయితే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడో అదే విధముగా యేసుక్రీస్తుతో పాటు ఆ పరలోకములో కూర్చోగలిగేటువంటి సంపూర్ణత పొందుకోవాలి. అది నిత్య రక్షణ. ఆ నిత్య రక్షణ ఎవరికి కావాలండి? మనకి కావాలి. ఆ నిత్య రక్షణ కలగ చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే కిందకి చదువుతాం, 13వ వచనం చదువుతాం. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షమావృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచిన చేతను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఏం చేద్దామండి? ఎంత గొప్పగా చెప్తున్నానండి ఇక్కడ. నీవు నేను సంపూర్ణత సంపాదించుకోవడానికి కొంతమంది అపోస్తులుగా వస్తానంట, కొంతమంది ప్రవక్తలుగా వస్తానంట, కొంతమంది సువార్తులుగా వస్తానంట, కొంతమంది కాపురులుగా వస్తున్నారు, కొంతమంది ఉపదేశకులుగా వస్తారు. ఈ సంఘానికి ఒక కాపురు ఉన్నాడు. ఈ సంఘానికి అప్పుడప్పుడు వచ్చేవారు ఎవరండి? ఉపదేశకులు. మన లేదండి, అపోస్తులు అయిపోయారు, ప్రవక్తలు అయిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు? బోధకులు ఉన్నారు, కాపురులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఇంకెవరున్నారండి?
ఉపదేశకులున్నారు. ఉపదేశాన్ని ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే కనుక అక్కడ చాలా చక్కని మాట్లాడినటువంటి మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచిన తోడు ఏంటండి, వంచిన ఉండకూడదు. ఈరోజు చాలా వంచనండి. ఎదుటివాడిని నాశనం చేయడానికి కావలసినటువంటి అసూయతో కూడినటువంటి వంచనకరమైనటువంటి ఆలోచన మనలో చాలా ఉంటాయి. ఎదుటివాడిని నాశనం చేసేదంటే అటువంటి ఆలోచన మనకు ఉన్నవండి. చిన్ని విషయంలో కూడా మనం పాపం చేస్తాం. మనం పాపం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాపం అంటే ఎక్కడికి వెళ్తామంటే పాపం అంటే పెద్ద పెద్ద విషయాలకు వెళ్తాం. మా సండే స్కూల్లోకి వెళ్ళినప్పుడు పండే స్కూల్ పిల్లలతో నేను అంటాను, పాపం అంటే ఏంటంటే పాపం అంటే చాలా పెద్దగా ఆలోచించదు. పాపం అంటే చాలా చిన్నది. ఎలా ఉంటుందంటే నీ నోటి మాట వల్ల వచ్చేటువంటి మాటను బట్టి ఎదుటి వాడు గాయపరచబడితే అది నరహత్య. 10 ఆజ్ఞల ప్రకారం ఇదేంటండి, అది చిన్నదా పెద్ద? చిన్నదే, కానీ అది పెద్దదే. మనం పాపం అంటే ఎక్కడంటే కనుక ఎదుటివాడి యొక్క డబ్బులు నాశనం చేసేసామా, వాళ్ళ యొక్క ఆస్తులు లాగేసుకున్నామా, ఎదుటివాడిని ఏ విధంగా చంపేస్తామా అని ఆలోచన చేస్తామేమో. కానీ నీ నోటి మాట వల్ల వచ్చేటువంటి మాటను బట్టి ఎదుటివాడు గాయపరచబడితే అది నరహత్యతో సమానమని దేవుని యొక్క వాక్యం చెప్తే, దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయితే కనుక అది పాపమే. పెద్దగా ఆలోచించవద్దు. పాపం అంటే పెద్దగా వెతుక్కోవద్దు. పాపము ఎక్కడ చేస్తున్నాం, మనం చిన్న చిన్న విషయాల్లో వెతుక్కున్నాము. చిన్న చిన్న విషయాల్లోనే పాపం ఉందండి. మనం ఎక్కువగా ఆలోచించేది పెద్ద విషయాల్లో ఆలోచిస్తాం, చిన్ని చిన్ని విషయాలు. ఈ సంగమా ఈరోజు కుటుంబంలో ఒకరిని ఒకరిలా చూస్తాం, ఒకరిని ఒకరిలా చూస్తాం. చూసే విధానంలో తారతమ్యాలు, అది పాపం కాదా? ఒకరిని ఒకరిలా ప్రేమించగలుగుతాం, ఇంకొకరిని ఇంకోలా ప్రేమించగలుగుతాం. చాలామంది అంటుంటారు, నాకు ఎప్పుడో చాలామంది అనిపిస్తుంటారు, ఒక కొడుకుని బాగా చూస్తారు, పెద్ద కొడుకుని బాగా చూస్తారు, చిన్న కొడుకుని బాగా చూస్తారు. అంటే వాళ్ళు చూసే ప్రవర్తనలో తేడా ఉంటుంది. ఒకవేళ నిజంగా అదే కరెక్ట్ అయితే కనుక, పెద్ద కొడుకుని బాగా చూసి చిన్న కొడుకుని బాగా చూడలేకపోతే అదే కరెక్ట్ అయితే కనుక అది పాపమా కాదా? ఇద్దరు నీ కుమారులు అయినప్పుడు ఇద్దరిని సరిగ్గా చూడలేనటువంటి, సమానంగా చూడలేనటువంటి ప్రేమ నీకు ఉన్నప్పుడు, ఆ ప్రేమ లేకపోతే అది పాపమా కాదంటే అది పాపమే. అంటే తారతమ్యాలతో చూడగలిగేటువంటి స్థితి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నచ్చిన వాళ్ళకి ఎక్కువ పెడుతుంటాం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, 10 మంది కూర్చుంటే 10 మందిలో నచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం, తీసుకొచ్చి పెడుతుంటాడు. ఆ పక్కన ఉన్నవాడు తిన్నాడా తినలేదా, ఆడి పడ్డదా పడదా కూడా చూడదు. అప్పుడు ఆడు తిట్టుకుంటే, ఆడి బాధపడితే అది పాపమా కాదా? ఒకసారి ఆలోచించేద్దాం. మనం చేసే పాపాలు ఎక్కడున్నాయంటే పెద్ద 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 ఆటల్లో ఎదుర్కోవడం కాదండి. మనం చేసేటువంటి అలవాటుగా చేసేటువంటి చిన్న చిన్న పనుల్లో మన పాపం దాగి ఉంది అనే విషయాన్ని మనం గుర్తించుకోగలిగితే కనుక ఆయన అంటారు. అందుకే అన్నాడు అక్కడ ఏమంటే వంచనతో, వంచన అది ఏంటంటే ఎదుటి వారిని వంచడం అనే విషయానితో వంచనతో. ఇంకేమంటాడంటే కనుక మనం చూస్తే తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో, కుయుక్తి, తప్పు మార్గంతో లాగు కుయుక్తి. ఎదుటి వారిని నాశనం చేయడానికి ఏం చేస్తుంటామంటే మన ఆలోచనలు చాలా కుయుక్తిగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే కనుక అది నష్టం కలుగుతుందని తెలిసిండి కూడా, నష్టపోతారని తెలిసిండి కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి అందులో నిలబెడతారు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, మనం నష్టపోయాం, ఆ నష్టం జరుగుతుంది. కానీ మనం నష్టపోయామని తెలిసిండి కూడా, ఎదుటి వాళ్ళతో నష్టపోతారని తెలిసిండి కూడా మనం ఏం చేస్తామంటే పోయింది ఏం పోయిందిలే, మనం నష్టపోయిన ఎదుటి నష్టపోతే పోతుంది, మనకెందుకు, నేను నష్టపోయాను కదా, ఎవరు నష్టపోవాలి, ఎదుటివాడు కూడా. అంటే చూడండి కుయుక్తి అక్కడ ఏముంటుందండి, మంచి మనసు ఏముండదు అక్కడ, కుతంత్రముతో కూడినటువంటి ఆలోచన కుయుక్తితో, ఆ కుయుక్తి ఉంటుంది. ఇంకా మనం చూస్తే కనుక అన్నాడు, గాలికి కొట్టుకుపోయినట్లు కల్పింపబడి ప్రతి ఉపదేశంలో అటు ఇటు కొట్టుకోను. మీరు దేంతో పడితే దాంతో కొట్టుకోకుండా అలల చేత ఎగరబోయినట్లు మీరు ఏం చేస్తున్నారంటే కనుక ప్రతి దానికి మీరు ఇదైపోకుండా ఆయన అన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయములలో ఏం చేస్తామంటే ఎదుగుతూ ఉండాలి. అక్కడ పసిపిల్లమై ఉన్నాము. పసిపిల్లవాడు ఏం చేయాలంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, ఎవరు క్రీస్తు చెప్తున్నటువంటి మాట. క్రీస్తు చెప్పే మాట ఎవరిది? తండ్రి చెప్పే మాట. క్రీస్తు చెప్పే మాట ఎవరిదండి? తండ్రి చెప్పే మాట. ఆ తండ్రి మాట అంటే ఎవరి మాట?
దేవుని మాటే, ఆ దేవుని మాటే మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది అంటే అర్థం ఏంటంటే దేవుడే నీతో మాట్లాడుతున్నట్టు, దేవుని మాటే నువ్వు వింటున్నట్టు. కాబట్టి దేవుడికి నువ్వేమై ఉండాలి అంటే కనుక విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయతలో నువ్వేమవుతూ ఉండాలంటే నువ్వు రక్షణలో ఎదుగుతూ ఉండాలి తప్ప రక్షణలో దిగజారిపోతూ ఉండకూడదు. నీవు రక్షణలో ఎదుగుతూ ఉన్నావంటే సంపూర్ణమైనటువంటి స్థితిని కలిగి ఉండి దేవునితో సమానము కలిగినటువంటి ఆ యొక్క సింహాసనం మీద, అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు ఏ కుడిపార్శ్వం మీద అయితే కూర్చున్నటువంటి సంపూర్ణత పొంది ఉన్నాడో అదే కుడిపార్శ్వం మీద కూర్చోగలిగేటువంటి సంపూర్ణత పొందుకోగలగాలి. ఎక్కడ పొందుకోగలండి? దేవుని రాజ్యం ఎక్కడ పొందుకోవాలి? ఇక్కడ కాదు. ఇక్కడ మనం కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు సమానంగా కూర్చోబెట్టలేదు అనుకోండి, మనం ఏమైపోతాం? చిన్నపుచ్చుకుంటాం. ఈ లోకంలో కుర్చీ ఉంటే కుర్చీకి పోతుంది, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఒకరు నచ్చితే కూర్చోబెడతారు, ఒక నచ్చకపోతే కూర్చోబెడతారు. అది మనిషి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిత్వాన్ని బట్టి వచ్చేటువంటి ఆధిక్యత ఇంపార్టెంట్ కాదు. దేవుడు వ్యక్తిత్వాన్ని బట్టి ఆధిక్యత ఇవ్వడు. నిన్ను చూసి నీకు ఇచ్చేటువంటి ఆధిక్యత ఏదో ఉందో ఆ ఆధిక్యత దేవుడు చేస్తాడంతే. నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఇవ్వడు దేవుడు. నీకు డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా ఇచ్చేటువంటి దేవుడు కాదైనా. ఈ లోకంలో డబ్బు ఉంటే గొప్పగా చూస్తారు, డబ్బు లేకపోతే ఆ వ్యక్తిత్వాన్ని చూసి ఇవ్వకూడదు. ఇక్కడ ఘనత అనేది ఎలా ఉండాలంటే దేవుడు ఆయన అంటాడు ఎవరి కోసం వచ్చాడు? ఆయన పాపుల కోసం వచ్చాడు. లేకపోతే రక్షణలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి విశ్వాసంతో ఉన్నటువంటి వారిని అంటారు. ఏ ఒక్క ఆత్మ నశించుకోకూడదు. కాబట్టి ఏ ఒక్క ఆత్మ పాపంతో నిండిపోయిందో ఆ పాపంతో నిండిపోయినటువంటి ఆత్మను రక్షించి ఎక్కడ కూర్చోబెట్టాలి? వారికి సంపూర్ణత కలగజేసి సంపూర్ణమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టాలి. అది దేవుడు కోరుకునేటువంటి సంపూర్ణత. నిజంగా ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన జీవితంలో సంపూర్ణమైనటువంటి నిత్య రక్షణ ఉంది. ఆ నిత్య రక్షణ ద్వారా మనం ఎక్కడ కూర్చోగలుగుతున్నాము అంటే కనుక దేవుని రాజ్యంలో సమానంగా కూర్చోగలుగుతున్నాము. మరి ఆ సమానంగా కూర్చోగలిగేటువంటి స్థితిలో నేనున్నాను. మన పాపాన్ని ఎక్కడ ఎదుర్కోవాలంటే మన మధ్య ఎదుర్కోవాలి, మనలోనే ఎదుర్కోవాలి. పాపాన్ని ఎక్కడ ఎదుర్కోవాలండి? మన మధ్యని ఎదుర్కోవాలి, మనలోనే ఎదుర్కోవాలి. మన మధ్యని ఎదుర్కొని మనలోనే ఎదుర్కొన్న రోజున సంపూర్ణ సిద్ధి పొందుతాము. ఒకవేళ నువ్వు అలా పొందుకోలేదా, నువ్వు అలా వెతుక్కోలేదా, నువ్వు పాప సంబంధమైన జీవితంలో ఉన్నావా, దేవుని యొక్క శ్రమ దినము అంటే యెహోవా మాటను నమ్మకపోవడం వల్ల వచ్చేటువంటి శ్రమ ఎలా ఉంటుందో, ఆ శాపం ఎలా ఉంటుందో ఆమోసులో చెప్పాడు. ఆమోసులో చెప్పినటువంటి శ్రమను పొందుకునేటువంటి స్థితిలో పడిపోతాము, అసంపూర్ణులుగా మిగిలిపోతాము. సంపూర్ణంగా ఉండవలసిన మనము అసంపూర్ణులుగా ఉండిపోయి ఏమైపోతాము అంటే కనుక దేవుని యొక్క శ్రమ దినమున శ్రమ పట్టబడేటువంటి స్థితిలో పడవేయబడతాము. కాబట్టి నిజంగా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం రక్షించుకోవడానికి, మనల్ని మనం బాగు చేసుకోవడానికి, మనల్ని మనము అపవిత్రమైనటువంటి క్షయమైనటువంటి స్థితిలో నుండి శుద్ధీకరణ చేసుకుని పవిత్రులుగా మార్చుకోవడానికి, నీతి పరులుగా నీతియుక్తమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఏ స్థితిలో మనం ఉండాలి, ఆ సంపూర్ణతని ఎలా పొందుకోవాలి అనేటువంటి సంపూర్ణత కొరకు మనం వెతకబడాలి. వెతకాలంటే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలండి? సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి అట్టి విధముగా మనమంతరమును కూడా జీవించులాగున దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి స్థితి, ఆయన ఏ విధముగా అయితే విధేయతను కలిగి సంపూర్ణత కలిగి ఉన్నాడో మనము కూడా క్రీస్తు ఎడల విధేయతను కలిగి క్రీస్తు శిలువను ఎత్తుకుని నిత్య రక్షణ పొందుకునేటువంటి కుటుంబాలుగా, వ్యక్తులుగా మనము ఏర్పరచబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి అటు విధంగా ఆశీర్వదింపబడాలన్న దేవుని యొక్క వాక్యం తన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుంటాం. కృపగల దేవ, కృప సంపూర్ణ పరలోకపు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు నీవు మాతో మాట్లాడి ఉన్నావు దేవా, నీకు వందనాలు తండ్రి. నీ వాక్యములకు తండ్రి కంచెన వేయండి, సాతాను ఎత్తుకుపోకుండా తండ్రి. దయగల ప్రభువా, మా పాపములు తండ్రి మేము వెతుక్కోగలిగేటువంటి స్థితిని దయచేయండి. దయగల ప్రభువా, మా కొరకు తండ్రి నీవు శిలువ యాగములో తండ్రి ఏ విధముగా అయితే మరణించావో తండ్రి, ఆ శిలువలో నీవు అంటున్నావు దేవా,
నా దేవా ఎలా నా చెయ్యి విడిచితివని నీవు అడుగుతున్నావు దేవా. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి తండ్రి తన యొక్క చేతిని విడిచినప్పుడు తండ్రి దయగల ప్రభువా, నీవు నీ యొక్క చిత్తమును నెరవేర్చడానికి తండ్రి యందు ఎటు విధేయతను చూపి ఉన్నావు తండ్రి. ఈ లోకములో తండ్రి మేము నీ ద్వారా రక్షణ పొందడానికి తండ్రి, ఆ రక్షణ భాగ్యమును పొందడానికి తండ్రి ఈ లోకంలో నీవు మా సిలువను మమ్మల్ని ఎత్తుకోమంటున్నావు దేవా. ఆ సిలువను ఎత్తుకుని నీ యందు విధేయత కలిగి ఈ లోకంలో మేము నిత్య రక్షణ అనుభవించేటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి నీ కాపుదల దయచేయమని, నీ రక్షణ, నీ కృపను, నీ దయను మాకు దయచేయమని, నీ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.